ఏంట్రా నొప్పిగా ఉందా? ఇక్కడ కాలుతోందా? నాకప్పుడెలా ఉండుంటుంది. నన్ను వద్దని వదిలేసావుగా, ఇప్పుడు నిన్నొకరి వద్దని వదిలేసింది. వద్దని వదిలేసింది. ఏంట్రా ఇది ఇన్నేళ్లు కనిపించకుండా పోయి ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది అని చూస్తున్నావా? నేను నిన్ను లవ్ చేసినప్పుడు నువ్వు నన్ను వద్దని వెళ్ళిపోయావు చూడు, అదే టైప్ లో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి నిన్ను వద్దని వెళ్ళిపోవాలనే ఇన్నేళ్లు వెయిట్ చేశాను. ఎలాగైనా నేనే మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను, కానీ తనే నువ్వు చిన్న పిల్లాడివని వదిలేసింది. యాక్చువల్ గా తనకే నేను థ్యాంక్స్ చెప్పాలి. రేడియోలో నీలా మాట్లాడింది యాక్సిడెంట్ అని చెప్పి నిన్ను ఫూల్ని చేసింది, అన్ని 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 ఇవన్నీ చేసింది నేనే. ఆ దేవుడే నాకు ఒక అమ్మాయిని చూపిస్తాడు, ఆ అమ్మాయితో నేను హ్యాపీగా ఉంటాను అని పెద్ద హీరోల డైలాగులు చెప్పావుగా, ఇప్పుడు ఏమైంది? పడిందిగా బ్రేక్. ఎప్పటికైనా నువ్వు నాకే సొంతం, నేను నీకే సొంతం. మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా. మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఓవర్గా మాట్లాడుతుంది ఏంట్రా? అయినా నువ్వెందుకు ఊరికే ఉన్నావు? నేనైతే 4 పీకేవాడిని. 4 కాదు 40 పీకించుకునేవాడివి. ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మాట్లాడద్దు. అరే విక్కీ, గంగకు బుద్ధి చెప్పాలరా. స్వప్న ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు ఓడిపోయినట్టు. తను ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. ఎక్కడుంటుందిరా? రుచి, స్వప్న అక్కడ ఉంది. పదండి వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి. స్వప్న, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. వీళ్ళందరికీ అన్నీ తెలుసు, సో ఏదైనా ఇక్కడే చెప్పు. స్వప్న, నువ్వు చేసింది పెద్ద తప్పు. వాడికి నువ్వంటే ప్రాణం. అది తెలిసి కూడా చిన్న అబద్ధం చెప్పాడని వాడికి దూరం కావడం న్యాయం కాదు. వాడిని నువ్వెక్కడ కాదంటావు అనే భయంతోనే అలా అబద్ధం చెప్పాడు. నిన్ను మోసం చేయాలనుకోలేదు. వాడు నాతో అబద్ధం చెప్పడం నీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు పెద్ద విషయం. నేను దానికి క్షమించలేను. ఇప్పుడు మనసు మార్చుకోలేను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇతనే చూసుకుంటాను. నువ్వు నన్ను కన్విన్స్ చేయడం వేస్ట్. సో డీసెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలా చూడు సుచి, ఇక విషయం. హలో, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? చెప్తున్నాగా, అర్థం కాలేదా? ఏంట్రా ఓవర్గా రిచ్చిపోతున్నావు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారుగా. కూర్చోరా గొట్టం. ఓన్లీ చూసుకుంటూ సపోర్ట్ చేస్తాడు. తలకు రంగు అది వేశారు. మీరేనా స్వప్నం చేసుకునే పెళ్లి కొడుకు? పక్కన దర్జాగా కూర్చున్నాడుగా, ఈడే ఏంటాడు. హలో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఓ అయిందా? ఏమా ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానంటావు, కానీ వయసులో చిన్నవాడిని మాత్రం చేస్తున్నాడు. వైఫ్ అక్కడ ఉంది, తను కాదు. నీ వైఫ్ ఆవిడ మరి ఎవడి పక్కన కూర్చుందేంట్రా? ఏం ఫ్యామిలీ రా ఇది? నేను కాసేపు కూర్చోవచ్చా? ఏంటంత చీప్ గా మాట్లాడుతున్నారు? ఎవరే లో క్లాస్ ఫెలోస్ లోపలికి వదిలేదు? ఇదిగో సోడాపటి లేచిపో. నేనే పెళ్లి కొడుకుని. అయితే ఏంటట? హలో పెళ్లి కొడుకు బ్రదరు, విక్కీ స్వప్న సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు. ఏదో చిన్న ప్రాబ్లం వల్ల విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకునే లోపు రెడీమేడ్ పెళ్లి కొడుకులా నువ్వు మధ్యలో దూరేవేంటి? నువ్వు ఇక్కడ జెండా ఎత్తే. తన లవ్ మ్యాటర్ తెలిసే నేను తన్ని పెళ్లి చేసుకోపోతున్నాను. రే, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న మ్యాటరే నీకు తెలుసు, కానీ వాళ్ళిద్దరు అది తెలుసా? ఆ ఊహో ఆహా తెలిసే పెళ్లి చేసుకోపోతున్నాను రా. వీడేంట్రా సెకండ్ హ్యాండ్ వాటి కోసం ఆశపడుతున్నాడు? రే, తినేసిన ఎంగిలి కంచంలో ఏముందని తింటావురా? వీడి త్యాగం టూ మచ్ గా ఉందిరా. రే, నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? ఏంట్రా ఇష్టానికి వాగుతున్నారు? నేను కుంఫులో జాయిన్ తెలుసా? చూసావుగా,
చీరేస్తా. అయినా నువ్వు చేసిన తప్పు స్వప్న. వాడిని లవ్ చేసి వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? మీరు కంటిన్యూ చేయండి సార్, నేను మీ పార్టీ సార్. నువ్వు కూర్చోరా. లో క్లాస్ గొడవ చేయడానికి వచ్చారా? వెళ్ళకపోతే మొహం పగల కొడతాను. వీడేంట తమిళ సినిమాలో విలన్ లాగా సౌండ్లు ఇస్తున్నాడు తప్ప విషయానికి రాడే. ఆ చూసి ఎవడో తాగేస్తాడో నాడు భయం. వచ్చి మాట్లాడారా? వచ్చానో పగులుద్ది. నేనే అతని కాదనుకుని వదిలేసాను కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు? మరి ఎదిగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? వెళ్ళిపోతాను స్వప్న. నువ్వు చేసేది తప్పని చెప్పడానికి వచ్చేవే గాని గొడవ చేయడానికి కాదు. ఎనీవే, జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. పదండ్రా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకోసం మా వాడు ప్రాణాలైనా ఇస్తాడు, కానీ వీడు ఇది కూడా ఇవ్వడు. ఏంటి వీడు నీకు హై క్లాసా, మా వాడు లో క్లాసా? హ్యాపీగా ఉండు. రండ్రా. నువ్వు చూస్తావు నాయనా. చూసుకురా. ఎందుకురా బాధపడతావు? ఎన్ని పెళ్లి చేసుకున్న అదృష్టం అమ్మాయికి లేదు. 3 ఏళ్లు చెన్నై అయితే మాత్రం మరీ ఇంత పట్టుదల. ఏదో పెద్ద కారణం, దానికి నువ్వు ఫీల్ అవడం నాకేం అర్థం కావట్లేదు. రే, తను ఇష్టపడ్డ చెప్పులు దొంగిలించి తనకిచ్చానని నన్ను లవ్ చేస్తున్నానంది. చెప్పులు దొంగతనం చేసి ఇవ్వడం అనేది మనందరికీ చాలా చిన్న విషయం, తనకది పెద్ద విషయం. అలాగే వయసులో 3 ఏళ్లే కదా తేడా అనేది మనకి చాలా చిన్న విషయం, కానీ ఆ అమ్మాయికి అది పెద్ద విషయం. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా. వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో ఎందుకు ఇష్టపడరో ఎవరని చెప్పలేం. అబ్బాయిలకి అది ఎప్పుడు ఇంతే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఉంటుంది. వెళ్తాంలే. ఓకే ఓకే, వెళ్ళి కార్యక్ర. పెళ్ళైపోయిందని కడుపు మంట. స్వప్న, టైం అయిన త్వరగా రా. రే, విక్కీ కోపంగా ఇట్టే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు లోపల కనిసింది? ముందు తలిపేరా. రే, పొద్దున నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాను కదా, వీణనాలి. అందుకేమో నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను, నువ్వే వద్దన్నావు. సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. ఈసారి లోపలికి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను. మరెందుకు తలిపేసా? ముందు నీకిస్తా. నన్ను కొడతావేంట్రా? ధైర్యం ఉంటే వాడిని కొట్టు, పీరికేదా? స్వప్న, తలుపు తెరు స్వప్న. స్వప్న, ఒకే ఒకసారి తలుపు తెరు స్వప్న. ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలి స్వప్న. స్వప్న, ఒక్కసారి తలుపు తీ స్వప్న. స్వప్న ప్లీజ్. రేయ్, నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవ గానీ మర్యాదగా చెప్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? స్వప్న, ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను స్వప్న. ఒక్కసారి తలుపు తీ స్వప్న. చెప్పాను కదా, నిన్ను చూడటం ఇష్టం లేదు. నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను లవ్ చేయడం తప్ప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అయ్యో స్వప్న, మనిద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒకే ఒక్కసారి తలుపు తీ, నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను ఒకసారి చూడాలి, అంతేగా? చూస్తే వెళ్ళిపోతావుగా. సరే వద్దు. ఏయ్ స్వప్న, చూడు. స్వప్న, తెల్లవారితే నీ పెళ్ళటగా, అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూశాను కదా, వెళ్ళొస్తాను స్వప్న. రేయ్, ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా? వేషమా స్వప్న? స్వప్న, ఇది వేషం స్వప్న. వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న, కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాడిని. వయసును మాత్రమే చూసావు నువ్వు,
మనసులు చూడలేదు స్వప్న. ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళోనే కదా, మర్చిపోయావా? వెళ్తున్నా స్వప్న. తప్పు చేశాను, నన్ను క్షమించు. నాకు వయసు ముఖ్యం కాదు, నాకు పల్లోడే ముఖ్యం. నన్ను క్షమించు ప్లీజ్. రేపు దానికి పెళ్లి, తర్వాత వాడికి నాకు పెళ్లి. సో వాడు నాకే. ఎప్పటికీ నువ్వు నా వాడివే. వాడు నాకే. నేను నీ దాన్నే. వాడు నా నాన్న సూపర్ ఫిగర్. కమింగ్ కమింగ్. కమాండ్ మనం కారులో కూర్చొని పని చూసుకుందాం. హాయ్, ఐఎమ్ 988508808. అండ్ యూ? స్వప్నం చూడాలి. స్వప్న ఎందుకండి, నేను అనగా నన్ను చూసుకోండి. స్వప్నం చూడాలని చెప్తున్నానా? ఏంటి? రేపు ఉదయాన్నే నీకు పెళ్లి. అందరికంటే ముందు నేనే విష్ చేయాలి. అందుకే ఇప్పుడు వచ్చాను. లైఫ్లో చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. తప్పుడు వ్యక్తిని ఎంచుకోకుండా నువ్వు సరైన వ్యక్తిని పెళ్లి కొడుకుగా ఎంచుకున్నావు. కంగ్రాట్స్. విష్ యూ ఆర్ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. వస్తాను. ఒక్క నిమిషం. ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే. తప్పుడు వ్యక్తిని వద్దనుకుని సరైన పెళ్లి కొడుకునే ఎంచుకున్నాను. అదిగో పెళ్లి కొడుకే వస్తున్నాడు. కొంచెం అటు చూడు. నమస్కారం. బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? ఇది లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్ అనే అమ్మాయి, ఇది లైఫ్ లాంగ్ నా పెళ్ళం అనే అమ్మాయి. వీళ్ళిద్దరూ అమ్మాయిలు. లేడీస్ మీరు వెళ్ళండి, నేను పాపకి ఇవ్వాల్సిన కౌంటర్లన్నీ ఇచ్చేసి వస్తా. ఎలా ఉంది స్పాట్? ఇలా చూడమ్మా, ఇక్కడ ఎవరు ఎవరికి స్పాట్ పెట్టరు. ఎవరి స్పాట్ వాళ్ళకి రెడీగా ఉంటుంది. మనమే దాన్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి జంప్ చేసి స్పాట్ లో పడతాం. నన్ను కష్టపెట్టి నన్ను ఓడించి గెలిచానని ఎంత సంతోషపడిపోయావే. ఏయ్,
ముందు చెడ్డ వాళ్ళకి గెలిచినట్టు అనిపిస్తుంది, చివరికి ఓడిపోతారు. మంచి వాళ్ళు ఓడిపోయినట్టు అనిపించినా చివరికి గెలుస్తారే. గెలిచాను. రేయ్, అమ్మో భయం వేస్తుంది. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది, లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా.